బట్టి గుంపు గదిలెరో జై బోలో జై తెలంగాణ గుంపు గదిలెరో జై బోలో జై తెలంగాణ గుండెల నిండా కేసీఆర్ అరే గుండెల నిండా కేసీఆర్ నినాదమే చూడను తండు గదిలే ఇక వరంగల్ ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హెలికాప్టర్లో వెళ్లారు. సభా ప్రాంగణం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తరువాత పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభతో ప్రజాక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో మళ్లీ అడుగుపెడుతున్నారు. ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభకు గులాబీ పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాలు తండాల నుంచి జన సమీకరణ చేశారు. కేసీఆర్ గత సంవత్సరం పైగా కాలం ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్నారు. ఆయన సభకు వస్తుండటంతో మరోసారి కేసీఆర్ స్పీచ్ను ప్రత్యక్షంగా చూడాలని గులాబీ క్యాడర్ తరలించినట్లు సమాచారం. కేసీఆర్ నినాదమే ఎత్తుకొని వచ్చెను తండు గదిలే తండు గదిలే తండు గదిలేరో జై బోలో జై తెలంగాణ తండు గదిలేరో జై బోలో జై తెలంగాణ తండు గదిలే తండు గదిలేరో జై బోలో జై తెలంగాణ తండు గదిలేరో జై బోలో జై తెలంగాణ జై తెలంగాణ. రెట్టిక ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మొత్తం కూడా ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయి ప్రాంగణం మొత్తం కూడా గులాబీమయంగా మారిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సభా ప్రాంగణం అంతా కూడా గులాబీ పార్టీ శ్రేణులతో అలాగే గులాబీమయమైపోయింది. పార్టీ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన సభలో ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఉత్సాహాన్ని నింపబోతున్నారు అంటూ కూడా పార్టీ క్యాడర్తో పాటు నేతలు ప్రజలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హెలికాప్టర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సభ మొత్తం కూడా అటు గులాబీ పార్టీ క్యాడర్ అలాగే పార్టీ శ్రేణులు అలాగే గులాబీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏడాది కాలంగా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ ఇలా జనం ముందుకు రాలేదు, అలాగే ఆయన ఏం చెప్పబోతున్నారు, ఇంతకాలం తర్వాత ఏ హామీలు ఇవ్వబోతున్నారు, ఆ పార్టీకి ఎలాంటి జోష్ నింపబోతున్నారు అంటూ కూడా అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అటు ఎల్కతుర్తి సభకు సంబంధించి భారీ జన సమీకరణ చేశారు పార్టీ క్యాడర్ కూడా. అయితే జన సమీకరణ ఏ విధంగా ఉంది, మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా ఉంది అంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ క్యాడర్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాప్టర్ నుంచి దిగుతూ అభివాదం చేస్తున్నారు ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు. ఆ సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయం అయిపోయింది. పార్టీ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన 2 బాక్స్లో చూడొచ్చు. ఒక దానిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, మరొక దాంట్లో కేసీఆర్ హెలికాప్టర్ దిగుతూ ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు. సో ఇంతకాలంగా ఏడాది కాలం పైనే అయిపోయింది కేసీఆర్ ఇంతమంది ప్రజాక్షేత్రంలోకి వచ్చి, అలాగే ప్రజలకి సంబంధించి ఆయన ఏ విధమైన సందేశం ఇంతవరకు కూడా ఇవ్వలేదు అధికారం కోల్పోయిన తర్వాత. మొదటిసారిగా ఇలా భారీ బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షమవడం, బీఆర్ఎస్ రజతోత్సవ సభ చేసుకోవడం, సభకు సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు, పార్టీలో ఎలాంటి ఉత్సాహాన్ని నింపబోతున్నారు, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఏదైనా కౌంటర్ ఇవ్వబోతున్నారా, హామీలకు సంబంధించి ఏవైనా విమర్శలు చేయబోతున్నారా అంటూ కూడా అటు గులాబీ శ్రేణులు కూడా వెయిట్ చేస్తున్నాయి. సో ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అంటూ కూడా మొత్తం పార్టీ కేడర్తో పాటు అభిమానులు పార్టీ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తూ ఎంతో ఉత్కంఠతో ఉంది. మనం చూస్తే కనుక బీఆర్ఎస్ సభకు సంబంధించి ఎల్కతుర్తి ప్రాంగణం అంతా కూడా గులాబీమయమైపోయినట్లు పూర్తిగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో జన సమీకరణని అక్కడ పోగు చేశారు. సో ఆ కాన్వాయ్ బయలుదేరుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎల్కతుర్తి సభ ప్రాంగణానికి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా కాన్వాయ్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఈ ప్రాంగణం వరకు కూడా హెలికాప్టర్లో బయలుదేరారు. ఇక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి సభ వేదిక పైకి కాన్వాయ్లో బయలుదేరుతున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటు
బీఆర్ఎస్ శ్రేణులు, క్యాడర్, అలాగే ఆయన అభిమానులు మొత్తంతో కూడా ఆ సభ ప్రాంగణం అంతా గులాబీమయమైపోయింది. మొత్తం కూడా ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ జానపద కళలు, పాటలు పాడుతూ కూడా పార్టీ శ్రేణులకి అలాగే సభకు సంబంధించి అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ బీఆర్ఎస్ అధినేతకి స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఆయన కూడా హెలికాప్టర్ దిగిన వెంటనే కూడా అందరికీ అభివాదం చేశారు. ఎంతో సంతోషంగా అందరినీ పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనం ఇంతవరకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాం. ప్రస్తుతం ఆ సభ వేదిక పైన ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. దాదాపు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన ఒక మాట చెప్పింది లేదు, అసెంబ్లీకి కూడా రాలేదు. ప్రతిసారి కూడా కేసీఆర్ రావాలి, మాట్లాడాలి, అయితే సూచనలు చేయాలి, లేదంటే ఏదైనా విమర్శలు చేయాలంటూ కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అడుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఆయన బయటకు రాలేదు. ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంతవరకు ఆయన ప్రజాక్షేత్రంలోకి కానీ అలాగే అధికారాన్ని కానీ విమర్శిస్తూ కూడా ఏ వ్యాఖ్యలు కూడా ఆయన బయటకి చేయలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ సభ ద్వారా ఆయన బయటకు వస్తున్నారు. అటు గులాబీ శ్రేణులతో పాటు ఇటు అధికార పక్షానికి సంబంధించి కూడా ఏం చెప్పబోతున్నారు, ఎవరిని ఏమనబోతున్నారు, ఆర్ఎల్స్ ఆయన ఏదైనా సూచనలు చేసే అవకాశం ఉందా, లేదంటే తర్వాత కాలంలో గులాబీ పార్టీ అధికారంలో రాబోతుంది అంటూ కూడా ఏదైనా పార్టీకి సంబంధించి ఏదైనా దిశానిర్దేశం చేస్తారా, ఏదైనా ఉత్సాహాన్ని నింపుతారా, అలాగే ఇన్ని రోజులు ఆయన ఏ ప్రణాళిక చేశారు, అసలు ఎందుకు ప్రజాక్షేత్రంలోకి ఇంతవరకు ఆయన రాలేదు, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంతా కేటీఆర్ఏ మీడియా ముఖంగా కానీ ప్రజల ముఖంగా కానీ కనిపించారు. మొదటిసారిగా ఇప్పుడు కేసీఆర్ బయటకు రావడం, ఇన్ని రోజులు ఆయన ఏదైనా ప్రణాళిక పెట్టుకొని అలాగే ఉన్నారా, అదంతా కూడా మనకి ఇప్పుడు చెప్పబోతున్నారా. గులాబీ శ్రేణులు కూడా ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాయి. సో ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, సభ అంతా కూడా మొత్తం జన సమీకరణ ఎక్కువ సంఖ్యలో ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే మనకు ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ చూస్తే కనుక అర్థమైపోతుంది. సో జనమంతా కూడా బాగా పోగయ్యారు, గులాబీ మయమైపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. సో ఇప్పుడే అక్కడికి కేసీఆర్ చేరుకున్న సందర్భంగా అందరూ ఎంత ఉత్సాహంగా అభివాదం చేస్తూ ఆటపాటలతో ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గులాబీల పరిమళాలు సందమామయ్యో, ఎల్కతుర్తి నుండి బాయ సందమామయ్యో, అరవయేళ్ళ భోజ మనం సందమామయ్యో అరిగోసలు. రైట్, ఇక ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ ప్రాంగణం అంతా కూడా గులాబీమయమైపోయింది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు జన సమీకరణ ఎంత రేంజ్లో పోగయ్యారో. అలాగే ఇందాకే అంటే ఇప్పటికే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సభకు చేరుకున్నారు. హెలికాప్టర్లో ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హెలికాప్టర్లో బయలుదేరారు. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గులాబీ శ్రేణులంతా కూడా ఆయన ఏం మాట్లాడబోతున్నారు అంటూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆయన ఇంతకాలం తర్వాత దాదాపు ఏడాది పైగానే కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజాక్షేత్రంలోకి రాలేదు, ఎలాంటి సూచనలు చేయలేదు, ఎలాంటి విమర్శనాస్త్రాలు కూడా సంధించలేదు. మరి ఈ సభలో ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, పార్టీలో ఎలాంటి జోష్ని నింపబోతున్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ జరుపుకుంటున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ని ఉద్దేశించి ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు అనే దానికి ఏమైనా సమాధానం చెప్తారా, లేదంటే ఏదైనా ప్రణాళిక పెట్టుకొని ఇప్పుడు సభ నిర్వహిస్తున్నారా అన్న విషయాలన్నిటికీ కూడా సమాధానంగా ఇవాళ ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చెప్పబోయే సమాధానాలను బట్టి కూడా తెలుస్తుంది. ఆయన వీటికి సమాధానంగా మాట్లాడతారా, లేదంటే మరేదైనా కొత్త వ్యూహంతో బయటకు వస్తున్నారా అనేది కూడా తెలియాల్సింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఆయనకు వెల్కమ్ చెప్తూ కూడా అక్కడ నృత్యాలు పాటలతో ఎంతో అలరిస్తూ స్టేజ్ పైనంతా కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపారు శ్రేణులు. మొత్తం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, మరి కాసేపట్లో రాబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక ఇప్పటి
వరకు పెట్టుకున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలు ఏమైనా ఆయన సిద్ధం చేసుకున్నారా? హామీలకు సంబంధించి ఏమైనా మాట్లాడబోతున్నారా? కాంగ్రెస్ శ్రేణులకి చేసే వాటికి సంబంధించి ఏమైనా రీకౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ సభలో ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు అంటూ కూడా ఎంతో ఉత్కంఠగా అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇటు అధికార పక్షం కూడా కావచ్చు, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభకు ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో సభా ప్రాంగణం వద్దకు కూడా కాన్వాయ్లో ఆయన బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన ప్రసంగించబోతున్నారు. సో ఈ ఏడాది కాలం పాటు ఆయన ఉన్న మౌనానికి పటాపంచలు చేస్తూ ఈ సభలో ఆయన ఎలాంటి సందేశం ఇస్తారు, లేదంటే ఎలాంటి విమర్శలు చేస్తారు అంటూ కూడా అటు పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు ఆయనకు సంబంధించిన అభిమానులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వరంగల్ ఎల్కతుర్తి సభ మొత్తం కూడా గులాబీ మయమైపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు.